ఏహే గిలా పంచాయతీ ఉడతలేదు తీరతలేదు పోండ్రి. అసలు ఇది సోషల్ మీడియా పుట్టించిన పంచాయతీ. ఇప్పుడు 2 పార్టీల నడుమ పచ్చగడ్డేస్తే కూడా బగ్గుమనేంత పంచాయతీ అవుతుంది. మొన్ననేమో మేడం ప్రెస్ మీట్ పెట్టి కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తీసే. ఇక అలా పార్టీ వాళ్ళంతా కారు పార్టీ మీద దాడి చేసే. ఇక ఇప్పుడు మైకులో ముంగట్టుకు వచ్చి ఎట్లా తిట్టుకుంటుండ్రో చూడు రూపారి. ఈ సోషల్ మీడియా సల్లకుండా ఎంత కథ అవుతుందో చూడుర్రో పారి. ఇగో దుబాయ్ నుంచి 3 సోషల్ మీడియా అకౌంట్లతోటి నా మీద పోస్టులు పెడుతుర్రు అనుకుంటా కొండా సురేఖ అక్క మాట్లాడుతుంది ఒక పారి. ఇక కేటీఆర్ మీద కొండా సురేఖ అక్క సంచలన ఆరోపణలు చేస్తోంది. ఇక నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణం అనుకుంటా సురేఖ అక్క మాట్లాడుతుంది పారి. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. హీరోయిన్లతోటి వాళ్ళ జీవితాలతోటి ఆడుకుర్రట. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రట. హీరోయిన్లకు మత్తు పదార్థాలు సుతా అలవాటు చేసింది మీరే అనుకుంటా కొండా సురేఖ అక్క మాట్లాడబట్టే. ఇక దొంగేడుపులు మాకు రావు, అవి అవసరం కూడా లేదు అంటుంది. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. చూసిర్రా కొండా సురేఖ కొండ విరుచుకోపడ్డట్టుగానే మాట్లాడబట్టి. ఇక హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించిండు. నా మీద ట్రోలింగ్ చేస్తుంటే నువ్వెందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నిస్తుంది చూడుర్రావు పారి. హరీష్ రావు కొంచెమైనా స్పందించి, ఆయన ఫోటోలు ఉన్నాయి, అది కూడా ఆయన చూసుకోవాలి. ఒక పోస్ట్ అయినా పెట్టాడు. ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయినదానికి కాందానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తా ఉంది. మరి ఇక కేటీఆర్ సార్ ఏమన్నాడు ఇది వరకు గాది కూడా చూద్దాము. ఈ ముచ్చట ఎంతవరకు దాకా పోతుందో తెలుస్తలేదు కానీ మొత్తం మీదనైతే ఈ ముచ్చట ఓడుస్తలేదు తీరుతలేదు పోన్రి. ఇక చాలా మంది చూసిన వాళ్ళు అయితే ఇటు ప్రతిపక్ష పొల్లా అటు అధికార పొల్లా అని కాకుండా సామాన్య ప్రజలు ఏమంటున్నారు అంటే మీరు తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు తప్ప కార్ల మీద ఎక్కి దునుకుడు తప్ప ప్రజలకు ఏదైనా చేయురు, మీరు తిట్టుకున్నాడు ఎంకసిరి అసెంబ్లీలో మాట్లాడుకుందరు కానీ అనుకొస్తున్నారు. పబ్లిక్ సోషల్ మీడియాలో కామెంట్లు సుధా పెట్టుకొస్తున్నారు.